దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యిర్మీయా 34వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికిని విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గక్షామ సంకటముల పాలగుటకై విడుదలాయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని అతిక్రమించు వారిని తాము 2 భాగములకు కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారములోని వారిని, యాజకులను, దేశజనులందరినీ, ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని, వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారి అప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఉండును. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని, వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని, మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు. మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును. ఆమేన్.